హాయ్, నేను డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ సర్జన్, ఆస్టర్ నారాయణ హాస్పిటల్, తిరుపతి. కామన్గా ఈ మధ్య కాలంలో చెవి సాగిపోతుంది అనేది నాకు ఎక్కువ మంది వస్తుందండి. కొంతమంది ఏంటంటే కుట్టించుకొని ఆ హోల్ మాత్రం అట్లే పెట్టి, కొంతమంది సెలూన్ షాపుల దగ్గర, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర అక్కడంతా చేసుకొని లాస్ట్కి అది ఎట్లంటే అట్లే రిపేర్ చేయడానికి కూడా డిఫికల్ట్ స్టేజ్లో నా దగ్గరకు వస్తున్నాను. సో ఈ సాగి ఇయర్ లాబ్యూల్ అనేది ఎందుకు వస్తుందంటే, ఏజ్ పెరిగే కొద్దికి ఆటోమేటిక్గా మన బాడీలో పట్టుత్వం అనేది తగ్గుతుంది. సో ఆబ్వియస్గా అలానే చెవికి కూడా దాని పట్టుత్వం అనేది తగ్గుతుంది. సో ఆ కమ్మల బరువుకి అది స్లోగా సాగడము, హోల్ పెద్దడవడం అనేది కామన్ ఉంటుంది. సో చిన్నదైనా పెద్దదైనా మీరు వెంటనే ప్లాస్టిక్ సర్జన్ కన్సర్న్ డాక్టర్ దగ్గరకు వచ్చారంటే దాని ఆ స్కిన్ యొక్క టెన్సైల్ స్ట్రెంత్ ఎలా ఉంది దాంతో చెక్ చేసేసి ఏ రకమైన సర్జరీ, దాంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఏ రకమైన టెక్నిక్ మీ స్కిన్ టైప్కి బెటరో చెప్పి ఇనీషియల్గా దాన్ని క్లోజ్ చేసి అది పూర్తిగా మారిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్ హోల్ అనేది పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక 10-15 years అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా మళ్ళీ సాగడం అనేది అవసరం లేకుండా ఉంటుంది. ఇదే కాకుండా చెవి గురించి ఏంటంటే, పుట్టుకతో కొంతమందికి చెవి ఉండదు, కానీ అది కూడా మనం స్టేజెస్లో రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవుతుంది. మన బలెముకల దగ్గర నుంచి చిగరెముక లాంటివి తీసుకొని చెవి షేప్లో పెట్టి మనం 3-4 స్టేజెస్లో రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కొంతమందికి చెవి దగ్గర ఎక్స్ట్రాగా ఉండడము అలాంటివన్నీ మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు, కాంటూరింగ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.